అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాణి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ అగ్రికల్చర్ ఆఫీసర్ రామకృష్ణంరాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మండలం, ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ సూక్ష్మ నీటి సాగు పద్ధతులు, వర్షపు నీటి సంరక్షణ, అలాగే జొన్న, సజ్జ, రాగి, కొర్ర వంటి చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మనం ఏం చేయాలో బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? తక్కువ నీటితో పండే పంటలు ఎంచుకొని. నమస్తే, శ్రీనగర్ టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా స్టాఫర్. మరి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రైతులంతా ఎల్ నినో ప్రభావంతో మరి ఆందోళన చెందుతున్న పరిస్థితులలో మన వ్యవసాయ శాఖ మరి రైతులను ఈ ఎల్ నినో ప్రభావం నుంచి ఏ విధంగా పంటలపైన అవగాహన కల్పించాలి, అలాగే తక్కువ నీటితో ఎక్కువ పంటలు ఏ విధంగా తీయాలి, అలాగే వచ్చిన నీటిని ఏ విధంగా పొదుపు చేయాలి, అలాగే మరి ఈ పంటలపైన అవగాహన కల్పించడం కోసం ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో మరి రైతులకు శిక్షణా కార్యక్రమం ఆత్మ పరిధిలో చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క రైతు శిక్షణా కార్యక్రమంలో ఇచ్చినటువంటి అవగాహన ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన లక్కేటిపల్లి ఏడీఏ గారితో తీసుకున్నాం. నమస్తే మేడం. మరి ఈరోజు మీరు రైతు శిక్షణా కార్యక్రమం మీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో ఎల్ నినో ప్రభావం పైన మీరు ఇచ్చినటువంటి అవగాహన ఏంటి అనేది ఒక సమాచారం కదా. ముఖ్యంగా ఈ ఎల్ నినో ప్రభావంతో ఈ నీటి లభ్యత అనేది చాలా తగ్గుతుంది. గత వర్షాలు కూడా మనం అనుకున్న విధంగా ఈసారి రావడం జరగదు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా పంట సాగు ఈ వర్షాలకు అనుకూలంగా చేసినట్లయితే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్తరి పంటలను సాగు చేసినట్లయితే అక్కడి నుంచి వాళ్ళు అధిక దిగుబడిని సాధించవచ్చు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడవచ్చు, పడకుండా పోవచ్చు. పడినప్పుడు ప్రతి నీటి బిందువును కూడా మనము పొదుపుగా వాడినట్లయితే మనం ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా పంటల్లో మిశ్రమ పంటలు సాగు చేసినట్లయితే ఒక పంట మనకు చేతికి రానప్పుడు మరొక పంటలు ద్వారా మనము దిగుబడిని సాధించవచ్చు. ముఖ్యంగా వేరుశనగ పంటలు మనం చేసినట్లయితే అందులో ఈ కంది, తర్వాత అలసంద, ఈ పంటలు మనం సాగు చేసినట్లయితే మనకు ఈ యొక్క పశువులకు కూడా చాలా మేతగా కూడా ఇది ఉపయోగపడుతుంది. రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టి ఎన్నో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని కాలానుగుణంగా ఈ యొక్క పంటలను సాగు చేయాలని మనం కోరుకుంటున్నాము. మన ముఖ్యంగా ఈ యొక్క ప్రతి ఒక్క రైతు కూడా తన పొలంలో నీటి కుంటలను ఏర్పాటు చేసుకున్నట్లయితే నీటిని నిల్వ చేసి అవసరమైనప్పుడు ఆ నీటిని మొక్కలకు ఇచ్చినట్లయితే కనుక అవి ఆ సమయంలో బిడ్డను తట్టుకొని మనకు అధిక దిగుబడిని సాధించవచ్చు. మేడం, ఇప్పుడు రైతులు గ్రౌండ్నట్ పంట వేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితులలో వర్షాలు కూడా పడనటువంటి పరిస్థితి, ఈ ప్రత్యామ్నాయంగా ఈ గ్రౌండ్నట్ వేయలేకపోతే ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేసుకోవాలని మీరు తెలియజేస్తారు రైతులకు? వేరుశనగ పంటకు జూలై 15 వరకు మనం సాగు చేసుకోవచ్చు.
ఈ జూలై 15 లోపల మనకు వర్షాలు రాని పక్షంలో మనము ఈ యొక్క అపరాలకు వెళ్ళచ్చు. అంటే కందులు, మినుములు, తర్వాత ఆముదములు, పెసలు వీటిని కన్నా మనము వేసుకున్నట్లయితే ఇవి కందులైతే ఆగస్టు నుంచి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ అపరాలు మనకు సెప్టెంబర్లో మనం వేసుకున్నట్లయితే మనకు దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా లెక్కటి డివిజన్లో ఎర్ర నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము వీటిని సాగు చేసుకుంటే రైతులకు ఎంతో మేలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్.